జై శ్రీమన్నారాయణ. ఈ రోజున ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా అనుకోకుండా 4-5 రోజులు పడి రావాలని వారి ఆహ్వానం మేర అనుకుంటున్నా సరిగే ఈ రోజున ఒక పుణ్య దినాన, ఒక పర్వదినాన ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణం, ఈ దివ్య సంకేతం వీక్షించే అవకాశం నాకు లభించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడ ఆశులైనటువంటి పెద్దలు, పూజ్యులు, గురువులు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారికి, అలాగే తెలుగు వాళ్ళందరూ గర్వపడే పెద్దలు మన భారత రాష్ట్ర ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే మా మిత్రులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, ఇతర మంత్రివర్యులకు, పెద్దలకు, విచ్చేసినటువంటి ఆహ్వానితులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ, విన్నాను కానీ, వీక్షించిన తర్వాతే ఇది ఎంత అద్భుతం అన్నది నాకు తెలిసి వచ్చింది. ఆ మధ్య పిఎం గారు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఆయన నోటంట ఇది 8th వండర్ ఆఫ్ అవర్ వరల్డ్, ప్రపంచంలో ఇది 8వ అద్భుతం అని వారు చెప్తే, ఏదో ఇంత కష్టపడిన వాళ్ళకి ఎప్రిసియేషన్గా ఒక మాట అంటాం సబబు అనుకున్నాను. కానీ రోజు చూసిన తర్వాత అదే మాట తిరిగి పెద్దలు వెంకయ్యనాయుడు గారు నొక్కి ఒక్కాడించి ఇది 8వ అద్భుతం ఈ ప్రపంచంలోనే అని చెప్పినప్పుడు అక్షర సత్యం. ఎస్, ఎందుకంటే 5-6 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క దివ్య సంకేతం ఈ శ్రీరామ నగరంలో నిర్మించడం అనేది ఇది అమోఘం. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మస్తిష్కంలో ఈ దివ్య సంకేతం గురించి ఎప్పుడు ఉదయించిందో, ఎప్పుడైతే ఉద్భవించిందో దానికి ఒక రూపం రావాలి, ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన క్షేత్రంగా ఇది మారాలి ఎలా అనుకుంటే వారికి తెలిసింది, వారికి కనిపించింది మిత్రులు జూపల్లి రామేశ్వరరావు గారు మాత్రమే. ఆయన ఒక్కరే ఇది చేయగలరు, ఆయన ఒక్కరే ఇది సాధించగలరు, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు అని వారికి అనిపించడం, ఆ శిష్యులకి ఆయన ఈ బాధ్యతని, బృహత్కర బాధ్యతని అప్పచెప్పడం అనేది ఇది ఒక మహాద్భుతానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం 7 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం. సరిగ్గా ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఆయన అనుకున్నారు, శ్రీ రామానుజాచార్యుల వారు 1017వ సంవత్సరంలో ఆయన 120 సంవత్సరాల పైన జీవించి ఉన్నారు. ఆయన ఒక మత ప్రబోధకులు, ఒక మతాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పే అని అనుకుంటారు. కానీ ఆయన ఒక సర్వ మానవ సమానత్వం గురించి ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఒక్కరిలోనూ ఈ భేషజాలు ఉండకూడదు, అసమానతలు ఉండకూడదు, అస్పృశ్యత ఉండకూడదని తెలియజెప్పే గొప్ప మానవతామూర్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ 1000 సంవత్సరాల తరువాత ఈ రోజున ఈ యొక్క గొప్ప క్షేత్రం ఆయనని స్మరించుకుంటూ భావితరాలకి చెప్పాలంటే ఇది ఇంకా శాశ్వతం. ఇది ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా సరే ఈ క్షేత్రం శాశ్వతం. దీని ద్వారా ఆ మహానుభావుడు ఒక సర్వమానవ సమానత్వం గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఆ యొక్క ఇది ముందు తరాలకి తెలియజేయాల సంకల్పంతో చిన్నజీయర్ స్వామి గారు దీని బాధ్యతని, బృహత్కర బాధ్యతని జూపల్లి రామేశ్వర గారికి అప్పచేయటం, ఆయన 6 సంవత్సరాల వ్యవధిలో ఇది ఇంత అద్భుతాన్ని ఇక్కడ సృష్టించి అందరి చేత ఇది ప్రపంచపు 8వ వింత కింద కొనియాడుతున్నారంటే కనుక ఇది నిజంగా ఆయన జన్మ పునీతం అయిపోయింది. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయే చరితార్థులు జూపల్లి రామేశ్వరరావు గారు. మహానుభావులు చిన్నజీయర్ స్వామి గారి
ఆశీస్సులతోటి వారు వారి వంశపారంపర్యం అంతగా పునీతులు అవుతారంటూ ఎలాంటి సందేహం లేదు. ఆ రకంగా ఆయన మా మిత్రులు అవడం అన్నది నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను ఈ రోజున. ఈ రకంగా ఇది ప్రపంచంలో ఇలాంటివి ఎప్పుడు అద్భుతాలు జరిగాయి అంటే గనక చైనాలో ఎవరో ఒక మహానుభావులు మహారాజులు వాడు బుద్ధుడి విగ్రహాన్ని, అత్యంత అద్భుతమైన విగ్రహాన్ని ఇది నెలకొల్పారు. అది వాళ్ళకి మాత్రమే సాధ్యం, అప్పట్లో మహారాజులు కదా. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు ఎన్నో టెంపుల్స్ అద్భుతాలు కట్టారు, ఎందుకంటే మహారాజులు కాబట్టి అది వారికే సాధ్యం అవుతుందని. మౌర్యులు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన మిగతా మహారాజులు ఎవరైనా సరే. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు గతంలో మించిన వాటికంటే చైనీయులు చేసినటువంటి కూర్చున్న పెద్ద బుద్ధుడి విగ్రహం దాన్ని మించి ఈ రోజున రెండవ అత్యంత కూర్చున్నటువంటి విగ్రహాల్లో రామానుజాచార్యులు గారు ఇక్కడ ప్రతిష్ఠించారంటే కనుక మనం నిజంగా జూపల్లి రామేశ్వర గారిని చూసి గర్వపడాలి. ఆయన తెలుగువాడైనందుకు మనందరం కూడా నిజంగా ఆయన చేతులెత్తి మొక్కాలి. ఆయన ఏదైనా సరే అసాధ్యం నా వల్ల కాదు అనరండి. ఆయన పూజించే చిన్నజీయర్ స్వామి గారు నువ్వు చేస్తావు నాయన అని ఒక మాట అంటే ఆయన భుజ స్కంధాల మీద ఈ బృహత్తర కార్యక్రమాన్ని వేసుకుని 6 ఏళ్ళు తిరగకుండా ఈ అద్భుతాన్ని చూపించారు అంటే, సృష్టించారంటే కనుక ఇది ఆ దైవ సంకల్పం, ఆ గొప్ప మానవతావాది ఆ రామానుజాచార్యులు గారి కృప, ఆయన ఆశీస్సులు ఉండబట్టి మళ్ళీ 1000 ఏళ్ల తరువాత ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా, సర్వమానవ సమానత్వం గురించి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇక్కడ ఇది చోటు చేసుకుందంటే ఈ ఒక మన తెలుగు ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం పునీతమైంది. దానికి అన్ని రకాలుగా ఈ యొక్క అవకాశం మనకు కల్పించేటువంటి, ఇంత అద్భుతానికి సృష్టించినటువంటి, ఇది భావితరాలకి ఒక వరంగా ఇచ్చేటువంటి రామేశ్వరరావు గారిని, వారి బిడ్డల్ని, వారికి అన్ని రకాలుగా వారి అండదండలు అందిస్తున్నటువంటి మరి అందరికీ ఈ గొప్పతనం మనకు తెలియజేసినటువంటి పూజ్యులు గురువులు శ్రీ చిన్నజీయర్ స్వామి గారిని మనస్ఫూర్తిగా నేను పాదాబంధనం చేసుకుంటూ నా మిత్రులు రామేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, ఇతర పెద్దలకు, వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.